నెత్తూరైపోయినది నాకాడికి. అక్కడ వేసింది కదా గొడ్డలతోని. వేసి గుడ్డలు అక్కడ జలేస్తే వేసి అడిగి తంతే నేనేం చేయడం లేదు అంటున్నది అది. 2 చెయ్యులకి 2 చెల్లులు పట్టి అల్లో 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 మధ్యాహ్నం అల్లో సాయంకాలం అల్లో అది దానికి ఉరి శిక్షే పడాలి. ఫోన్లకు మనుషులకు విడదీయరాని బంధం ఏర్పడుతోంది. క్షణం ఫోన్ లేకున్నా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఫోన్లు మాట్లాడడం లేకుంటే రీల్స్ చేయడం అనేది ఫ్యాషన్గా మారిపోయింది. దీనికి కారణంగా దంపతుల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా చంపుకునే పరిస్థితి ఏర్పడుతోంది. అలాంటి ఒక ఘటనే అల్లూరి జిల్లాలో వెలుగు చూస్తుంది. మనకైతే తెలియదు, మరి చూసింది లేదా దెబ్బలాడి ఎలాగయ్యారో మనకు తెలియదు. అది అసలు ఏం జరిగింది అసలు? ఇక్కడ ఏం జరిగిందంటేనా గొడ్డలతో మరి ఎంత అలా వేసేసిందో తెలియదు. గొడ్డలతో కొట్టేసింది అన్నమాట బుర్రలో. ఎవరికి? వారు ఆయనకి. ఎప్పుడు? మొన్న సాయంత్రం సోమవారం నైట్ అన్న 3 గంటలకి ఎలాగో. రాత్రులా? రాత్రి జరిగింది, పని జరిగింది గొడవ. వారు బాగా బాగుండేది ఎలాగయ్యేదో మరి తెలియదు మనకి. తెలియదు కూడా నాకు కూడా. అప్పుడు మీకు ఎలా తెలిసింది విషయం? తెలిసిందంటే మరి కింద ఒక ఇద్దరు వచ్చారు, వారు వచ్చి లేచాం మేము కూడా. చూడగా ఏమైంది అక్కడ? ఏటన్నా మీరు చూడగా ఏం జరిగింది అక్కడ? చూస్తే గోడ మొత్తం నెత్తూరైపోయినది నాకాడి. అక్కడ వేసింది కదా గొడ్డలతోని. వేసి గుడ్డలు అక్కడ జలేస్తే వేసి అడిగి తంతే నేనేం చేయడం లేదు అంటున్నది అది. అమ్మ అది వేసేసి గుడ్డలు కడ్డానికి కుమిడిపోయి అలా గర్ణ అవుతున్నది అన్న. తప్పు గర్ణ మాట్లాడుతుంది ఇదగా. నేను చేయడం లేదని అదే నరికేస్తే ఆ కుర్రోడు మళ్ళీ నీవే నరికేస్తే అని చెప్పినాడు. ఆ కుర్రోడు కూడా. కుర్రోడు దాని కొడుకే ఇంతవాడు ఉంటాడులే బాబు. వాడు ఇప్పుడు సాక్షులంతా అక్కడ చెప్తున్నాడు వైజాగ్ కుర్రోడు. అప్పుడు ఏం చేశారు అసలు? ఏం చదివితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏసఐ వచ్చారు. ఆ గొడవలు కూడా ఏరకుండా ఉన్నాడు. సెక్రటరీ అమ్మ రాగా సంతకాలు పెట్టాక ఇప్పుడు ఏరారు గొడవలు కూడా. ఏసఐ మోసేసినాడు గొడవలు కూడా. అయితే రాత్రి జరిగింది, పగలు జరిగింది గొడవ? రాత్రి అన్న 3 గంటల్లో అలా జరిగింది. అది ఎక్కడ పడుకోండేది కూడా తెలియదు మనకి. రోజుకి ఇంటికి ఉండదు కదా అమ్మాయి. అలాగే రోజు గొడవలే అలాగే మొన్న నైట్ అలాగ అయిపోయింది, జరిగిపోయింది. వంట దేంటి వంట తిరిగాడు అన్నది. అలా చూసి వేసాను అన్న జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం మేడూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మేడూరు గ్రామంలో కుర్ర రాజారావు దంపతులు నివాసం ఉంటున్నారు. రామారావు భార్య ఇటీవల సెల్ ఫోన్కు బానిసైంది. ఎన్నోసార్లు ఆయన ఫోన్ వినియోగం తగ్గించాలని ఆమెను కోరాడంట. దీనికి ఆమె ససేమిరా అని చెప్పింది. దీంతో దంపతుల మధ్య సెల్ ఫోన్ గురించి పలుమార్లు గొడవలు జరిగాయి. అయినా భార్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. కొర్ర ప్రసాదరావు అండి. నేను లోతుగడ వైస్ ప్రెసిడెంట్ అండి. నాది మేడూరు గ్రామం అండి. ఇక్కడ సమస్య ఏంటంటే పెద్దలందరూ ఇక్కడ ఇది నరికేసుకున్నారు అనేసి అంటే నేను 4 గంటల టైంకి నేను ఇక్కడ వచ్చానండి. వచ్చి తెలుసుకున్నాను విషయం. అప్పుడు నాకు ఇక్కడ నిజంగానే నరికేసుకున్నారని తెలిసింది. అప్పుడు వెంటనే అంబులెన్స్ని ఫోన్ చేసి చింతపల్లి హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్లో పంపించడం జరిగిందండి. ఇంకా అక్కడ నుంచి కేజీహెచ్కి షిఫ్ట్ చేస్తారండి. కేజీహెచ్లో ఈరోజు ఉదయం 3 గంటలకేమో చనిపోయారని తెలిసింది. అంతే. అది సార్. ఈ క్రమంలోనే సోమవారం రోజు కూడా భార్యాభర్తల మధ్య తీవ్ర గొడవ జరిగింది. దీంతో పట్టరాని కోపంతో ఇంట్లో ఉన్న గొడ్డలితో రామారావు తలపై అతడి భార్య వేటు వేసింది. అలా పలుమార్లు దాడి చేసింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్పాట్లోనే కింద పడిపోయాడు. ఆయన అరుపులు విన్న ఇరుగు పొరుగు వారు అంబులెన్స్కి సమాచారం ఇచ్చారు. వెంటనే చింతపల్లి నుంచి విశాఖ కేజీహెచ్కి రాజారావుని తరలించారు. అయితే రాజారావు చికిత్స పొందుతూ కేజీహెచ్లో మరణించాడు. కట్టుకున్న భర్త తన కళ్ళ ముందే మృతి చెందడాన్ని నిందితురాలు తట్టుకోలేకపోయింది. ఎంత పని చేశానంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యను అరెస్టు చేశారు. చాలా బాధాకరం అండి. నా పేరు సూర్యబాబు. మరి మేము మేడూరు గ్రామ పరిధిలో పెద్దలుగా వ్యవహరిస్తున్నాం. అయితే ఈ సంఘటన మాకు తెల్లవారితే కానీ తెలియదు. మరి తెల్లవారుజామున 3 గంటలు జరిగిందని, ఈ హత్యా ప్రయత్నం అనేది 3 గంటలకు జరిగింది అన్నారు. అయితే మాకు తెల్లవారితే కానీ తెలియదు. అయితే ఇంతలోనే మన సర్పంచ్ అంటే వైస్ సర్పంచ్ గారు మరి వెంటనే అంబులెన్స్ ఫోన్ చేయడం, మళ్ళీ హాస్పిటల్కి పంపించడం జరిగింది. అయితే ఈరోజు తెల్లవారుజామున మరి 3 గంటలకు చనిపోయాడని వార్త వచ్చింది. అయితే దానికి సంబంధించి ఇప్పుడే స్టేషన్కి వెళ్ళేసి వచ్చాము.
అయితే కొందరిని అటు వైజాగ్ పంపించడం జరిగింది. మరి ఏదేమైనా బాడీ వచ్చిన తర్వాత ఎంత టైం అయినా సరే కానీ ఈరోజు మరి దానపరచడం అనేది జరుగుతుంది.